హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాళ క్లాస్లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ని అయితే కంటిన్యూ చేస్తున్నాము. సో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాము యూనిట్ 1కి సంబంధించి. సో యూనిట్ 1 కాబట్టి సిలబస్ వీడియో కూడా అందులోనే అవైలబుల్ ఉంటుంది. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, తెలుగు ఆర్టిస్టులలో మైమ్ మధు గురించి చూద్దాము. సో ఈయన ఎర్లీ లైఫ్ చూసుకున్నట్టయితే మధు గారి పూర్తి పేరు అరుసం మధుసూదన్, ఎఫెక్షనేట్లీ నోన్ యాజ్ మైమ్ మధు, హెయిల్స్ ఫ్రమ్ ద హిస్టారిక్ టౌన్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ, ఇండియా. సో ఈయన అసలు పేరు మీరు చూసుకున్నట్టయితే మధుసూదన్ అన్నమాట. మైమ్ మధు అనేసి పిలుస్తారు. వరంగల్ డిస్ట్రిక్ట్లో జన్మించారు, తెలంగాణలో. ఎప్పుడు జన్మించారు అంటే 6th October 1977. He developed a burning desire to become a mime artist at the age of 12 when he saw an amateur mime performance at school. సో బడిలోనే అంటే 12 years ఆఫ్ ఏజ్లోనే ఈయనకి ఈ మైమ్ మీద చాలా ఆసక్తి కలిగిందనమాట. మైమ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నారు. ఎందుకు అని అంటే ఆయన బడిలో పూర్తిగా ఎక్స్పర్ట్ మైమ్ పర్ఫార్మెన్స్ కాదనమాట. అప్పుడప్పుడే కొంచెం, ఇప్పుడు స్కూల్లో ఎట్లుంటుంది చెప్పండి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేదా స్పీచ్ ఇవ్వడం కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ఎక్స్పర్ట్స్ లాగా మనం పర్ఫామ్ చేయం, అప్పుడప్పుడే నేర్చుకుంటున్నట్టు పర్ఫామ్ చేస్తాం. సో అలాంటి మైమ్ పర్ఫార్మెన్స్ చూసి కూడా ఈయనకి ఇంట్రెస్ట్ అనేది కలిగింది. మధు స్టార్టెడ్ హిస్ జర్నీ ఇన్ మైమ్ అండర్ గురు శ్రీ పి నాగభూషణం ఆఫ్ వరంగల్. సో ఈయన గారి గురువు ఎవరంటే పి నాగభూషణం గారు. ఈయన కింద మైమ్ జర్నీ అనేది స్టార్ట్ చేశారు మధు గారు. హీ కంటిన్యూడ్ ట్రైనింగ్ ఇన్ హిస్ నేటివ్ సిటీ బిఫోర్ కండక్టింగ్ మైమ్ షోస్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ అబ్రాడ్ టు బ్రాడన్ హిస్ మైమ్ లాంగ్వేజ్ అండ్ హిస్ క్రియేటివ్ హొరైజన్స్. సో ఈయన ఈ ట్రైనింగ్ అనేది, మైమ్ ట్రైనింగ్ అనేది కంటిన్యూ చేశారు నేటివ్ సిటీలోనే, వరంగల్లోనే. ఆ తర్వాత ఆల్ ఓవర్ ఇండియా మరియు అబ్రాడ్లో కూడా షోస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఎదుగుతూ వెళ్ళారనమాట. ఇక అకాడమిక్స్ విషయానికి వస్తే, హీ స్టడీడ్ మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎట్ ద సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్. సో మనకి హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ ఉంది కదా. సో ఆ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో మాస్టర్స్ అనేది చేశారనమాట. Madhu then had an opportunity to receive advanced mime training from internationally renowned mime artist Padmasri Niranjan Goswami, the founder of Indian Mime Theatre, Kolkata. సో ఈయనకి మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది తర్వాత మైమ్ ట్రైనింగ్ కోసం. సో ఇంటర్నేషనల్గా ఈ ఆర్టిస్ట్ అందరికీ తెలిసే ఉంటారు, పద్మశ్రీ నిరంజన్ గోస్వామి గారు. సో ఈయన ఇండియన్ మైమ్ థియేటర్ కోల్కతాలో ఉంది కదా, దాని ఫౌండర్ అనమాట. సో ఈయన దగ్గర ట్రైనింగ్ అనేది, అడ్వాన్స్ ట్రైనింగ్ తీసుకోవడానికి కూడా ఆపర్చునిటీ వచ్చింది. మధుసూదన్ వాజ్ సో గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై శ్రీ గోస్వామి డిస్పైట్ బీయింగ్ ఏ సైన్స్ గ్రాడ్యుయేట్ అండ్ హ్యావింగ్ లెర్న్డ్ కంప్యూటర్ అప్లికేషన్స్. హీ డిసైడెడ్ టు టేక్ అప్ మైమ్ యాజ్ ఎ ప్రొఫెషన్ అండ్ బిగాన్ టు పర్స్యూ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కెరియర్ ఇన్ మైమ్. సో ఈ గోస్వామి గారి దగ్గర చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనమాట. మనకి మధు గారికి గ్రాడ్యుయేషన్ ఉంది అండ్ అలాగే కంప్యూటర్ అప్లికేషన్ ఉంది, అయినా మైమ్ సైడే వెళ్ళారు కెరియర్ వైజ్గా. ఇంకా చూసుకున్నట్టయితే ఓవర్సీస్ ఎక్స్పీరియన్స్. ఇన్ 2001 మధు వెంట్ టు పోర్ట్లాండ్, మెయిన్, USA టు టేక్ పార్ట్ ఇన్ ఏ 4-week మైమ్ వర్క్షాప్ బై ద ఫేమస్ అమెరికన్ ల్యూమినరీ టోనీ మాంటనారో ఎట్ ద టోనీ మాంటనారో మైమ్ థియేటర్. సో ఈయన 2001లో ఒక 4 వారాల ప్రోగ్రామ్ అనమాట, వర్క్షాప్ అనమాట ఇది, అమెరికాలో. సో ఎవరిచ్చారు అని అంటే టోనీ మాంటనారో, ఈయన ఫేమస్ మైమ్ ఆర్టిస్ట్. సో ఆయన యొక్క థియేటర్లోనే మనకి ఈ వర్క్షాప్ అనేది నిర్వహించడం జరిగింది. దానికి మధు గారు వెళ్ళారు. ఈ ఆల్సో అండర్వెంట్ రిగరస్ ట్రైనింగ్ ఇన్ బాడీ అండ్ మూమెంట్ ఎట్ ఏ 45-day వర్క్షాప్ ఇన్ జపాన్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఫేమస్ బుతో డాన్సర్ అండ్ రియోన్డ్ బాడీ అండ్ మూమెంట్ ట్రైనర్ మిన్ టనాకా. సో యుఎస్ఏలోనే కాదు, జపాన్లో కూడా 45-day వర్క్షాప్ ట్రైనింగ్కి వెళ్ళారనమాట, బాడీ అండ్ మూమెంట్ తోటి ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేసి. సో ఎవరి దగ్గర తీసుకున్నారు అని అంటే మిన్ తనాకా. సో ఈయన ఫేమస్ బుటో డాన్సర్ కూడా. వైల్ లెర్నింగ్ ఇంట్రానేషనల్ థీమ్స్ అండ్ మూమెంట్స్ టు స్ట్రెంథన్ హిస్ మైమ్ రిపర్టాయర్. సో
ఇండియాలో, జపాన్లో, యుఎస్ఏలో ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నారంటే తన యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి. మధు హ్యాస్ ఆల్సో లెర్న్డ్ ట్రెడిషనల్ కలరు ఫైట్ సీక్వెన్సెస్ ఫ్రమ్ సుధాకరన్ గురుకులం, కేరళ, యాజ్ వెల్ యాజ్ మార్షల్ ఆర్ట్ టైచి ఫ్రమ్ రవి వర్మ. సో ఈ మైమ్లో డిఫరెంట్ సీక్వెన్సెస్ ఆఫ్ ఫైట్స్ కానివ్వండి ఇవి కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని కూడా నేర్చుకున్నారు ఈయన. కేరళ ఫైట్ ఉంటుంది కదా, కలరు ఫైట్, అది మనకి సుధాకరన్ గురుకులం దగ్గర నేర్చుకున్నారు. మార్షల్ ఆర్ట్ తైచి ఉంటుంది కదా, అది రవివర్మ గారి దగ్గర నేర్చుకున్నారు. హీ ఆల్సో స్టడీడ్ వేరియస్ ఫోక్ ఫార్మ్స్ ఇన్ హిస్ పర్ఫార్మెన్సెస్. సో తన పర్ఫార్మెన్సెస్లో చాలా ఫోక్ ఫార్మ్స్ని కూడా స్టడీ చేశారు. డ్యూరింగ్ హిస్ ట్రైనింగ్ విత్ టోనీ మాంటనారో, మధు లెర్న్డ్ అబౌట్ అప్లయింగ్ టెక్నిక్స్ ఆఫ్ ఇండియన్ యోగా బోత్ ఆఫ్ అండ్ ఆన్ స్టేజ్. సో ఈ టోనీ మాంటనారో మనకి యూఎస్ఏలో ఫేమస్ మైమ్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఏం నేర్చుకున్నారు అని అంటే ఇండియన్ యోగాని మనము ఆన్ స్టేజ్లో అండ్ ఆఫ్ స్టేజ్లో ఎలా యూజ్ చేయొచ్చు టెక్నిక్స్ని మైమ్లో అనేసి నేర్చుకున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే ఎట్ ద క్రియేటివ్ బాడీ ప్రాక్టీస్ వర్క్షాప్ ఇన్ జపాన్, Madhu underwent intensive training where he learned how to increase his stamina and created his own brand of body energy. సో మనకి ఏమంటున్నారు అని అంటే ఈ క్రియేటివ్ బాడీ ప్రాక్టీస్ వర్క్షాప్ జపాన్లో జరిగింది కదా, సో దాంట్లో ఇంటెన్సివ్ ట్రైనింగ్ అనేది తీసుకున్నారు. స్టామినా ఎలా మనము పెంపొందించుకోవచ్చు, మన బాడీ ఎనర్జీని మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది. ఇన్ 2009 Madhu traveled to Arkansas, USA and conducted mime classes at the theater department of the Blitheville Community College and Arkansas State University. సో యూఎస్ఏలో కూడా ఈయన తన మైమ్ క్లాసెస్ అనేటివి ఇచ్చారనమాట. సో 2009లో వెళ్ళారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పర్ఫార్మర్గా మధు ఎలాంటి వారనేది చూద్దాం. మధు హ్యాస్ బీన్ ఆన్ స్టేజ్ యాజ్ అ ప్రొఫెషనల్ యాక్టర్ సిన్స్ 1992. సో 1992 నుంచి కూడా స్టేజ్ మీద ఈయన మైమ్ యాక్టర్ లాగా ఉన్నారు. మధు కాన్సెప్చువలైజ్డ్, designed and directed many new mime features and has traveled extensively throughout India performing with famous personalities. సో మధు గారు చాలా కాన్సెప్ట్స్ అనేటివి తీసుకొచ్చారు, డిజైన్ చేశారు, డైరెక్ట్ చేశారు, కొత్త ఫీచర్స్ అనేటివి తీసుకొచ్చారు మైమ్లో. అండ్ అలాగే త్రూఅవుట్ ఇండియా ట్రావెల్ చేశారు. సో డిఫరెంట్ పర్సనాలిటీస్ తోటి, ఫేమస్ పర్సనాలిటీస్ తోటి పర్ఫామ్ చేశారు. హీ has been a regular performer at the National Mime Festival, showcasing his talents in places including Kolkata, Pune, Delhi, Mumbai and Assam. సో ఇండియాలో నేషనల్ వైడ్గా మైమ్ ఫెస్టివల్లో కూడా అయినా తన టాలెంట్ అనేది చూపించారు. కోల్కతా కానివ్వండి, పూణే కానివ్వండి, ఢిల్లీ, ముంబై, అస్సాం ఇవన్నీ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓవర్సీస్ ఎక్కడెక్కడ చేశారో చూద్దాం. ఓవర్సీస్ హీ హ్యాస్ ప్రజెంటెడ్ న్యూమరస్ షోస్ ఇన్ దుబాయ్, యూఎస్ఏ అండ్ జపాన్. సో యూఎస్ఏలో, దుబాయ్లో, జపాన్లో ఈయన పర్ఫామ్ చేశారు. He is the youngest recipient of the Best Actor Award from Nandi Theatre Festival. సో నంది థియేటర్ ఫెస్టివల్లో యంగెస్ట్ నంది అవార్డ్ రిసీవర్ బెస్ట్ యాక్టర్కి ఈయనకి వచ్చిందనమాట. ఇంకా చూసుకుంటే కండక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ప్లేయింగ్ ద లీడ్ రోల్ ఇన్ ద స్టేజ్ ప్లే కాల్డ్ దేవుడు చేసిన బొమ్మ. సో ఆ నంది అవార్డ్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన ప్లేలో ఆయన చేసిన యాక్టింగ్ వల్ల వచ్చింది, దేవుడు చేసిన బొమ్మలో. ఓకే, ఎట్ ద ఏజ్ ఆఫ్ 26 హీ వాస్ one of the youngest actors to receive this prestigious award. సో 26 ఏళ్ళకి ఈ అవార్డ్ని అందుకున్నారు. He also conducted mime classes for school children, touring all the schools in the state of Arkansas. సో అర్కన్సాస్లో ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి స్కూల్ చిల్డ్రన్కి కూడా మైమ్ క్లాసెస్ అనేటివి చేశారు. Back in India, Madhu has worked with rural and urban children, street children and children with disabilities to teach them a unique form of self-expression. సో ఇండియాలో కూడా ఈ సిటీలో పెరిగే పిల్లలు కానివ్వండి, విలేజ్లో ఉండే వాళ్ళు కానివ్వండి, స్ట్రీట్ చిల్డ్రన్ కానివ్వండి, డిసేబిలిటీస్ ఉన్న చిల్డ్రన్ తోటి కానివ్వండి, అందరికీ కూడా టీచ్ చేశారు వాళ్ళని వాళ్ళు ఎలా యూనిక్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు అనేసి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అచీవ్మెంట్స్. ఇట్ ఈస్ నో వండర్ దట్ హిస్ టాలెంట్ హ్యాస్ రిసీవ్డ్ రికగ్నిషన్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి. సో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద ఉన్న మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్లో ఈయనకి రికగ్నిషన్ అనేది వచ్చింది. దాంట్లో ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు, ఎందుకంటే ఆయన చేసిన సేవలు అలాంటివి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హూ అవార్డెడ్ హిమ్ ఏ నేషనల్ స్కాలర్షిప్ అండ్ ఎ జూనియర్ ఫెలోషిప్ ఇన్ మైమ్. సో ఇండియన్ గవర్నమెంట్ కూడా నేషనల్ స్కాలర్షిప్ అండ్ జూనియర్ ఫెలోషిప్ మైమ్లో ఇచ్చిందనమాట. హీ ఈస్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ ఇన్ సౌత్ ఇండియా టు హ్యావ్ రిసీవ్డ్ సచ్ అన్ హానర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మైమ్. సో మైమ్ ఫీల్డ్లో వన్ అండ్ ఓన్లీ సౌత్ ఇండియన్ ఎవరు అని అంటే మధు గారు.
His creative talent has been widely appreciated by media and in the world of performing arts. సో తన క్రియేటివ్ టాలెంట్ ఏదైతే ఉందో చాలా వరకు అప్రిషియేషన్ అయితే దొరికింది దానికి. హీ హ్యాస్ ప్రజెంటెడ్ ఎ నెంబర్ ఆఫ్ మైమ్ వర్క్షాప్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. సో తెలంగాణలో డిఫరెంట్ పార్ట్స్లో, ఇండియాలో డిఫరెంట్ పార్ట్స్లో తన షోస్ అనేటివి నిర్వహించారు అండ్ అలాగే వర్క్షాప్స్ కూడా నిర్వహించారు. He also conducted a workshop in collaboration with the National School of Drama, Bangalore. సో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాతో కొలాబరేట్ అయ్యి ఒక వర్క్షాప్ నిర్వహించారు బెంగళూరులో. మధు హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ద ఇండియన్ మైమ్ అకాడమీ ఇన్ తెలంగాణ ఇన్ 2002 టు డెవలప్ ఇండియన్ మైమ్ బై కండక్టింగ్ సెమినార్స్ అండ్ వర్క్షాప్స్ దట్ ఎంకరేజ్ ప్రోగ్రెస్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ మైమ్ బై పాపులరైజింగ్ ఇట్ అమాంగ్ ద యూత్ అండ్ థియేటర్ పర్సనాలిటీస్. సో మధు గారు ఇండియన్ మైమ్ అకాడమీ అనేది తెలంగాణలో 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు అని అంటే మైమ్ని డెవలప్ చేయడానికి సెమినార్స్ కండక్ట్ చేశారు, వర్క్షాప్స్ కండక్ట్ చేశారు. సో ఈ విధంగా మైమ్ని పాపులరైజ్ చేశారనమాట. వన్ ఆఫ్ ద మేజర్ గోల్స్ ఆఫ్ దిస్ అకాడమీ ఈస్ టు వర్క్షాప్ విత్ చిల్డ్రన్ నాట్ ఓన్లీ టు షోకేస్ ద లిమిట్లెస్ టాలెంట్ బట్ ఆల్సో టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ అవేర్నెస్ యూజింగ్ మైమ్ యాజ్ ఎ కాండ్యూట్. సో మైమ్ని ఒక సాధనంగా వాడుకొని సో పిల్లలకి ఎక్కువ వర్క్షాప్స్ అనేటివి క్రియేట్ చేసేవాళ్ళు. ఎందుకు అని అంటే వాళ్ళ టాలెంట్స్ని షోకేస్ చేయడానికే కాదు, వాళ్ళలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తీయడానికి, వాళ్ళకి సెల్ఫ్ అవేర్నెస్ ఉండడానికి. మధు హ్యాస్ కన్సీవ్డ్ అండ్ యాక్టెడ్ ఇన్ న్యూమరస్ కార్పొరేట్ ఫిలిమ్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్, worked with the government and has presented enchanting shows on stage and worked with various non-profit organizations to create social awareness. సో ఈయన చాలా ఫిలిమ్స్లో, అడ్వర్టైజ్మెంట్స్లో గవర్నమెంట్ తోటి వర్క్ చేశారు, చాలా షోస్ అనేటివి చేశారు అండ్ అలాగే ఎన్జిఓస్ ఉంటాయి కదా, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, వాటితో కూడా వర్క్ చేశారు టు క్రియేట్ సోషల్ అవేర్నెస్. ఇక అవార్డ్స్ విషయానికి వస్తే మధు హ్యాస్ వాన్ accolades for his all-round presentation to his mastery of mime. He was awarded and recognized for his hard work and for his reverence towards mime. సో ఈయనకి లిస్ట్ ఆఫ్ అవార్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. చాలా అవార్డ్స్ అనేవి ఉన్నాయి. మైమ్లో మాస్టరీ ఉన్నందుకు చాలా హార్డ్ వర్కర్ ఈయన. సో దానికి రికగ్నిషన్ కూడా ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ముఖాభినయ సామ్రాట్ టైటిల్ వాస్ అవార్డెడ్ బై శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ ఇన్ 2015లో ఈయనకు ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది, ముఖాభినయ సామ్రాట్. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ బై హెచ్ఆర్డి మినిస్ట్రీ ఇన్ 2014లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వచ్చింది, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చారు. ఇంకా చూసుకున్నట్టయితే నంది అవార్డ్ ఫర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఇన్ టీవీ 2014. సో టీవీ పరంగా చూసుకున్నట్టయితే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్కి నంది అవార్డు అనేది ఇచ్చారు మధు గారికి 2014లో. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డ్ ఫ్రమ్ సంగీత్ నాటక్ అకాడమీ. సో 2007లో సంగీత్ నాటక్ అకాడమీ వాళ్ళు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు ఇచ్చారు. యంగెస్ట్ రిసిపియంట్ ఆఫ్ నంది అవార్డ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద బెస్ట్ థియేటర్ యాక్టర్ 2002. సో బెస్ట్ థియేటర్ యాక్టర్కి గాను 2002లో యంగెస్ట్ రిసిపియంట్ అయిన ఆల్రెడీ చూసాం కదా, నంది అవార్డు వచ్చింది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చారు. ఇంకా చూసుకున్నట్టయితే ఫెలోషిప్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి 1998లో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు ఫెలోషిప్ కూడా ఇచ్చారు. అండ్ అలాగే స్కాలర్షిప్ అనేది కూడా వచ్చింది ఫ్రమ్ వన్ ఆఫ్ ద వరల్డ్ ఫేమస్ మైమ్ ఆర్టిస్ట్ ఇన్ మైమ్ థియేటర్ టోనీ మోంటనారో, పోర్ట్లాండ్, యుఎస్ఏ. సో టోనీ మోంటనారో దగ్గర నుంచి స్కాలర్షిప్ అనేది వచ్చింది. స్కాలర్షిప్ ఇన్ బాడీ వెదర్ వర్క్ షాప్ కండక్టెడ్ బై ఫేమస్ బుటో డాన్సర్. జపాన్లో స్కాలర్షిప్ వచ్చింది ఈయనకి. అండ్ అలాగే మింతనాక, హకుషు, యమాన్షి కెన్ జపాన్. సో ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. సో ఈ టైటిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఇన్ని అవార్డ్స్ వచ్చాయి ఈయనకి. సో ఈయన విజన్ ఏంటో చూద్దాము. మధుస్ ఇమీడియట్ గోల్ ఈజ్ టు వర్క్ విత్ స్ట్రీట్ చిల్డ్రన్ టు డెవలప్ రొటీన్ దట్ కంబైన్స్ ప్యూర్ మైమ్ విత్ పాటచిత్ర తెలంగాణ folk art, where artists used wood powder and glue to create masks. Since children living in slums and having rural background have great energy levels, Madhu intends to harvest their energy into something creative which could ultimately bring them a livelihood. So Madhu గారి ఇమీడియట్ గోల్ ఏంటంటే ఈ స్ట్రీట్ చిల్డ్రన్ తోటి వర్క్ చేయడం అండ్ అలాగే వాళ్ళకి మైమ్ అంటే ఎంతో తెలియజేయడం అండ్ ఆల్సో పాటచిత్ర అంటే ఈ తెలంగాణ ఫోక్ ఆర్ట్ అనమాట. ఎక్కడైతే ఈ వుడ్ పౌడర్ను గ్లూ తోటి క్రీక్ మాస్క్లు క్రియేట్ చేసేసుకుంటారో అది. సో ఈయన ఉద్దేశం ఏంటంటే స్లమ్ ఏరియాస్లో ఉంటారు కాబట్టి, రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి
వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. సో ఆ ఎనర్జీ లెవెల్స్ని క్రియేటివ్ సైడ్ తీసుకొస్తే లెవెల్స్కి తగ్గట్టు హార్డ్ వర్క్కి తగ్గట్టు ఫలితం ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళకి లైవ్లీహుడ్, ఈ జీవనోపాధి కూడా కలుగుతుంది అనేది ఈయన నమ్మకం. సో ఇది ఇవాళ క్లాస్లో మైమ్ మధు గురించి నేర్చుకున్నాము. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.